ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెంటిమెంట్లను నమ్ముతారు. ఓవైపు సింగపూర్లో తన కొడుకు ప్రమాదానికి గురైన విషయం తెలిసినప్పటికీ గతంలో ఇచ్చిన మాట ప్రకారం కురడి గ్రామంలో పర్యటించారు. అక్కడ రచ్చబండ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివాలయంలో పూజలు నిర్వహించారు. పవన్ పర్యటనతో కురడి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అడవి తల్లిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటనలో భాగంగా కురుడి గ్రామానికి వస్తారు. కానీ ఈ కురుడి గ్రామంలో ఒక కారణం నేపథ్యంలోనే వస్తున్నారనేది తెలుస్తుంది. ఆయనకి సెంటిమెంట్ కూడా ఉంది అనడానికి ఇది మనకి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఇంటి దగ్గర మనం ఉన్నాం. అక్కడ అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు వస్తానన్నారు, వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం వారి ఇంట్లోకి వెళ్దాం. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, దీనికి ఏమైనా కారణం ఉందా అనే నేపథ్యంలో మనం వారి మాటలో తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ పెద్ద ఆమె ఉన్నారు, ఆమెకి మొత్తం వివరాలన్నీ తెలుసు. అసలు ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నారు, గతంలో వీళ్ళకి ఏమైనా హామీ ఇచ్చారా, లేకపోతే ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఆమె మాటలో తెలుసుకుందాం. అమ్మ, ఇలా రా. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. గతంలో ఇక్కడికైనా వచ్చారా, ఇక్కడ ఏమైనా సమస్యలు ఆయన పరిష్కరించి కాదు, మాకు నీళ్ళు లేవు. మేము రోడ్డుకి వెళ్ళి కాసిన తర్వాత ఆ బాబు వస్తే అడ్డేనా, బాబు మాకు నీళ్ళు లేవు, మా పరిస్థితి బాగులేదు, మీరు వచ్చి చూడండి అని చెప్పినాను. చెప్తే ఆయనకి అక్కడ కారు దిగి అక్కడి నుంచి నాతో నడిచి వచ్చి నీరు గారు చూసినాడు. అక్కడ చూసినాడు, బుద్ధ నీళ్ళు చూపెట్టినా, ఈ నీళ్ళు ఏడు తాగు బతుకుతాం బాబా అని. ఆయన గడ్డకు తీసుకెళ్ళాము ఒక 2 కిలోమీటర్ల దూరంగా. అక్కడికి వెళ్ళి చూసినాడు. అవల్ల చూసి వచ్చిన తర్వాత మా అన్న బాబు కాబట్టి వచ్చినాడు, అవ్వాలి కూడా మా ఊర్లోకి రాలేదు, ఇప్పుడుకొచ్చి ఆ బాబు కాబట్టి మాకు అన్ని చూసినాడు అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి మీదకి వచ్చి బాబు మీరు ఎప్పటికైనా సరే సీఎం అవుతారు, మా దేవుడికి దండం పెట్టుకుందామంటే ఇద్దరు వెళ్ళి దండం పెట్టినాం. ఎప్పటికైనా మా బాబు కానీ సీఎం అవుతే నీ గుడిలోకి వచ్చి అభిషేకం చేస్తాను. నిన్న చెప్తున్నాను, అడగాను, అమ్మ వస్తానన్నారు. నిజానికి వస్తారా? నిన్న మీరు పెదపాడులో కలిశారు కదా పవన్ కళ్యాణ్, అక్కడ ఏమైనా మాట్లాడారా, ఇక్కడికి వస్తానని నేను చెప్పారా, మీరు నిన్న మాట్లాడడం జరిగిందా? నేను ఏటి మాట్లాడలేదు. బాబు వస్తాను అన్నారు. బాబు మనకి మొక్కున్నది ఈశ్వరుడు కోవెల్లా, నేను మొక్క పట్టే కదా మీరు గెలిచినారు సీఎం అన్నారు. అయితే మనం వెళ్ళి మొక్కు తీరుద్దాం బాబు అన్నాను. అయితే వస్తానమ్మా అన్న. చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు వస్తున్నారు. మీకు ఎలా ఉంది? ఆనందంగా ఉన్నది, తట్టుకోలేము. ఎప్పుడైనా సరే అందరు అడిగినారు ఏటవుతారు అంటే నా పెద్ద కొడుకు అన్నాను. ఆ మాటకి ఇంత నవ్వేసి మాకిద్దరు పట్టుకొని ఫోటో తీయించుకున్నాడు. అప్పుడు నుంచి ఎక్కడికైనా సరే ఈ కాసి వచ్చినాయి నాకు అడగకుండా బాబు చేశారు. అన్నీ అడుగుతారు, మా అమ్మ బాగుంది ఎలాగుంది అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు ఇక్కడ బంధువులు ఉన్నారనేది మీరు అనుకుంటున్నారు? మరి మేమే ఉన్నాం బాబు, పెద్ద కొడుకు కదా, అందుకే. మరి కాసేపట్లో కలవబోతున్నారు నేరుగా మీ ఇంట్లోనే, ఎలా అనిపిస్తుంది? అనిపిస్తుంది, ఆనందంగా ఉన్నది. నా కొడుకు కదా, నా ఇంటికి వస్తాడు. ఇద్దరు కొడుకులు కష్ట సుఖాలకి కాపాడతారు. గతంలో మాట ఇచ్చారు, ప్రస్తుతం ఆమె నేరుగా కలవబోతున్నారు. అదేవిధంగా గతంలో పూజలు చేశారు, కానీ ఆ పూజల ఫలితాంతం ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన నేరుగా ఆయన చేతుల మీదుగా పూజలు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. అయితే కురుడి గ్రామంలో కూడా తమ కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చేంత ఆనందంగా ఉంది, పవన్ కళ్యాణ్ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా ఇక్కడ కురుడి గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలేష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అల్లూరు జిల్లా.